Hi వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం CSSలో యూజ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్స్ గురించి మనము తెలుసుకుందాం. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్స్లో వచ్చేసి మనకి మెయిన్గా 5 ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని, సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని, థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని, ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని, ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అని మనకి మెయిన్గా 5 ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి మనము మన రిక్వైర్మెంట్ బట్టి ఓకే పర్టికులర్ మనము డిపెండెన్సీ బట్టి మనం అక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇవి ఎక్కడ యూజ్ ఎలా యూజ్ చేయాలని మనము ఈ సెక్షన్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, మనకి ఎన్ని టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనము లెఫ్ట్ టాప్ అని, లెఫ్ట్ సెంటర్ అని, లెఫ్ట్ బాటమ్ అని, నెక్స్ట్ వచ్చేసి రైట్ టాప్ అని, ఓకే రైట్ సెంటర్ అని, రైట్ బాటమ్ అని, సెంటర్ టాప్ అని, సెంటర్ అని, ఓకే లేదంటే ఇలా ఇంత పర్సంటేజ్ ఇచ్చి మనము లైక్ ఇంత డైమెన్షన్స్తో కూడా మనం ఇలా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, లేదంటే మనం ఇనిషియల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇవి మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనమాట. అంటే మన డైమెన్షన్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఈ స్టైల్స్ అన్ని మనం 1 by 1 అప్లై చేద్దాం మనము. ఓకే, ఇట్లా అప్లై చేసి మనం ఇటు యొక్క రిజల్ట్ అనేది మనము చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అనేది తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 pixels సాలిడ్ బ్లాక్ అని. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్జిన్ వచ్చేసి మనము ఇలా టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ 1 by 1 రాసుకునే బదులు డైరెక్ట్ మార్జిన్ అన్ని తీసేసుకొని, ఓకే ఎందుకంటే మనము ఇక్కడ 4 ప్రాపర్టీస్ మెన్షన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా మనము మార్జిన్ అని తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను 50 పిక్సెల్ని ఇస్తున్నట్టు, అంటే దీని మీనింగ్ వచ్చేసి టాప్ రైట్ బాటము లెఫ్ట్ అంతా 50 పిక్సెల్గా ఉండాలని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ ఇది వచ్చేసి నేను 20 పిక్సెల్ అండ్ 30 పిక్సెల్ తీసుకుంటున్నాను అనమాట. అంటే టాప్ బాటము రైట్ లెఫ్ట్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇలా ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ హెడ్లైన్ అనేది చేంజ్ చేద్దాం. వచ్చేసి టాపిక్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్స్ కదా, సో బ్యాక్గ్రౌండ్స్ అని ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కలర్. ఓకే, టెస్ట్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ అని తీసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రిజల్ట్ చూడండి. ఓకే, టెస్ట్ కలర్ అనేది మనకి కనిపించడం లేదనమాట, ఎందుకంటే వైట్ ఇచ్చాం కాబట్టి. సో ఆ టెస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే నేను ఏం చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది అప్లై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ అని ఇస్తున్నాను. ఓకే, చూసారా ఇప్పుడు మనకి ఈ టెస్ట్ అనేది విజిబుల్లోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ బార్డర్ ఉంది కదా, ఓకే ఈ మార్జిన్ ప్యాడింగ్ వీటిలో మనకి ఈ ప్లేస్లోనే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై కావడం జరిగిందనమాట. ఓకే, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము కావాలంటే ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ ప్రాపర్టీస్, లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అని, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అని. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం 1 by 1 మనం అప్లై చేసి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ కేస్ కనుక మనము బ్యాక్గ్రౌండ్ URL కనుక ఇవ్వాలనుకుంటే, ఓకే ఈ బ్యాక్గ్రౌండ్ URL అనే ప్రాపర్టీ మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది కదా, ఓకే ఈ ప్రాపర్టీ ఇస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక అటాచ్మెంట్ ఏదైనా ఇద్దాం అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనము ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, లైక్ స్క్రోల్, రీసైజ్, ఇక్కడ ఏ ఆప్షన్ కనిపిస్తున్నాయో ఇవి 1 by 1 మనం అప్లై చేసుకొని చూడవచ్చు అనమాట. ఇక్కడ స్క్రోల్ అని ఇస్తే కనుక మనకు అది స్క్రోలింగ్లకి అవైలబుల్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి కంప్లీట్గా CSSలో యూజ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్స్ అనమాట. మీరు 1 by 1 మీరు ఇక్కడ చూపించినటువంటి ప్రాపర్టీస్ అనేది మీరు అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.